నీ ఒంట్లో పార్ట్‌లనిలా కట్ చేసి, నిన్ను ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నీ అందమే కదా నా తమ్ముణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. నీ నిర్లక్ష్యమే కదా నా తమ్ముణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. చెల్లుకు చెల్లవ్వాలంటే నువ్వు అందంగా ఉండకూడదు, అసలు నువ్వు బతికే ఉండకూడదు. అంటే చంపేయాలి. నీ చావు ఘోరంగా ఉండాలి. నీ డెడ్ బాడీ చూడటానికి నీ వాళ్ళు కూడా భయపడాలి. ఇలా నీ గొంతుకు తాడు బిగించి నీకు ఊపిరాడకుండా చంపేస్తే అప్పుడు కూడా నీ ఫేసు గ్లామరస్గానే ఉంటుంది. మరి నిన్ను ఎలా చంపటం? ఎంబీబీఎస్ చేస్తున్న అంజలి శవాన్ని పోస్ట్ మార్టం చేయటానికి డాక్టర్లు కూడా వెనకాడాలి. అలా చంపాలి. ఎస్, అలాగే చంపాలి. చేతికి చిక్కిన నువ్వు నా చేతినే కొరికి పారిపోయావు. కానీ ఈసారి దొరికితే తప్పించుకోలేవు. వద్దమ్మా, ఈ ఇల్లు వద్దే వద్దు. వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. నువ్వు ఆగరా. అయ్యా గురూజీ, మీ సంభావన ఎంతో తెలిస్తే మాకు మేంగా సెలవు తీసుకుంటాం. 1016 సరిపోతాయా? మాట వింటే ఆకు ఒక్క తీసుకుని ఆనందంగా వెళ్ళిపోతాను. విననప్పుడు మీరేమిచ్చినా తీసుకోవడానికి ఈ వేళ్లు జంకుతాయి. తొందరలో జాగ్రత్త పడండి. ఓం నమో మాత్రే నమః. అత్తయ్య, ఏమ్మా అంజలి, ఇదేనా రావటం? రామ్మా. నమస్కారం. నమస్తే. హలో సార్. హలో. ఈ అభయ్ ఏడి కనిపించట్లేదు. రాస్కల్, నేనొచ్చానని దాక్కున్నాడేమో. అంజలి, నీ కర్మనందు ఆ పాత్ర ఏమిటి? పసుపు తీసుకొచ్చాను పూజ. అర్జున్ బావకి పుయ్యాలి కదా. పెళ్లి పనులు మొదలయ్యాయి కదా, అందుకే అమ్మ పంపించింది. మేము పసుపు తీసుకురావాలనుకున్నాం అంజలి, ఈలోపు నువ్వే వచ్చావు. నాన్న పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు, అందుకే ధర్మా బాబాయ్ తోడుగా వచ్చారు. రానియమ్మా, పోలీసులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే చట్టము చుట్టమైనట్టే. యాండి
అర్జున్ అలా కూర్చోరా. మీ మరదలు అంజలి నీకు పసుపు రాస్తుంది. అమ్మా అంజలి, బాబాయ్, ఆ అబ్బాయి కనిపించట్లేదు. హాల్లో ఎక్కడా కనిపించట్లేదు. లోపలున్నాడేమో. బాబాయ్, ఒక పని చేయండి. మీరే లోపలికి వెళ్ళండి. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి చేతికున్న ప్లాస్టర్ తీసి చూడండి. పొంటిగట్టుంటే వెంటనే వాణ్ణి అరెస్ట్ చేయండి. ఇంకా ఆలోచిస్తారేంటి బాబాయ్? ఏదో ఒకటి చెయ్యండి. కూల్ అంజలి, మనం తొందరపడి ఏదైనా చేస్తే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఆ అబ్బాయిని నేను ఇంట్రాగేట్ చేస్తాగా. అంజలి, మాత పిలుస్తుంది, ఒకసారి ఇటు విచ్చేస్తావా? వస్తున్నాను పూజ. బాబాయ్, వాడిని వదిలిపెట్టకండి. ఏదో ఒకటి చెయ్యండి. నేను చూస్తాను అంజలి, నువ్వు వెళ్ళు.
అబ్బాయి ఏమైంది? అమ్మా చెప్పు ఏమైంది? నా వల్ల కావట్లేదు అమ్మా అబ్బాయి నా వల్ల ఏమైంది చెప్పు. కావట్లేదు రే అబ్బాయి రేయ్, అబ్బాయి ఏమైందిరా? రేయ్, రేయ్, ఏమైంది? ఏమైంది? నా వల్ల కావట్లేదు. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? నా వల్ల బాగా నొప్పిగా ఉందా? అబ్బా అబ్బాయి రేయ్, మంట ఏమైందిరా? అబ్బాయి ఎలా అయింది? రేయ్, మంట. అబ్బాయి, అసలు ఏమైందో చెప్పండి. రేయ్, ఏం జరిగిందిరా? నా వల్ల అవట్లే చెప్పరా? మంట ఏమైందో చెప్పండిరా. బా పొరపాటున చేయి తగిలి యాసిడ్ పడింది డాడీ కావాలని ఇలా చేస్తున్నాడు. అరే రే, అలా చేసుకున్నావు హాస్పిటల్కి వెళ్దాం. ఏం పర్లేదు కాస్త మంటగా ఉంది నో ప్రాబ్లం యాసిడ్ పడితే నో ప్రాబ్లం అంటావేంట? అమ్మ పూజ ఫస్ట్ ఎయిడ్ తీసుకురాపో. అలాగే అగ్రజ. నువ్వే ఏంట్రా నువ్వు? అబ్బాయి అలా ఎలా పడింది? బ్యాడ్ టైం సార్ బాటిల్ కి క్యాప్ పెట్ట మర్చిపోయాను కొంచెం పడింది కాబట్టి సరిపోయిందా లేదంటే నా చెయ్యి మొత్తం ఓ మై గాడ్ పూజ వస్తున్నా, ఇదిగో అగ్రజ. తొందరగా కట్టరా, కట్టు. రే అబ్బాయి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. అలాగే హలో అంజలి మీరెప్పుడు వచ్చారు ఇందాకే వచ్చా. సారీ నొప్పిగా ఉండి పట్టించుకోలేదు ఏమీ అనుకోవద్దు పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఓకే కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదరా అబ్బాయి. ఇప్పుడు చెయ్యి మీద పడింది, మొహం మీద పడితే ఇంకేముందా? చూసావమ్మా, గురువుగారు చెప్పినట్టు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నువ్వు ఒక్కడ వేరే సంబంధం లేకుండా మాట్లాడేది. వాడు చేయగలడానికి ఈ ఇంటి వాస్తుకి సంబంధం ఏమైనా ఉందా? మేం వెళ్ళొస్తాం. అయ్యో, ఇన్స్పెక్టర్ గారు కాఫీ కూడా తీసుకోలేదు. పర్లేదండి, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. గోపాలరావు గారు వెళ్ళొస్తాను. అలాగే. బాయ్. అబ్బాయి టేక్ కేర్. అంజలి పదమ్మా. వస్తాం అత్తయ్య. అంజలి పదమ్మా. నా గుండె ఎప్పుడో కాలిపోయింది ఇక నా చెయ్యి కాలితే ఏంటి అంజలిని చంపి దాని శవాన్ని కాలిస్తే నాకు హాయిగా ఉంటుంది చంపుతా
అంత నాటకం. దొరకనంత వరకు దొరల్లా కనపడతారు. అంత మేకప్ బాబాయ్, డ్రామా. తప్పుని కవర్ చేసుకోవడానికి దుర్మార్గులు తమని తాము హింసించుకోవడానికి కూడా వెనకాడరు. ఛ! అబ్బాయి గురించి నువ్వు అంటుంది? వాడి గురించే. ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది వాడెంత దుర్మార్గుడో. అనవసరంగా మనం అతన్ని తప్పు పడుతున్నావు అంజలి. నువ్వు ఇలా అనుమానిస్తూ పోతే మీ ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింటుంది. వాడేమైనా మాకు బంధువా బాబాయ్? మీలా వెల్విషర్ కూడా కాదు. జస్ట్ అర్జున్ ఫ్రెండ్ అంతే. అమెరికా నుండి అఘాయిత్యాలు చేయడానికి వచ్చినట్టున్నాడు. అంజలి, అబ్బాయి నేరస్తుడని ఎలా నమ్ముతావు, ఎలా నమ్మిస్తావు? బాబాయ్, మనం వాడి చేతి మీదున్న పళ్ళుగాట్లు చూస్తామన్న భయంతోనే వాడి చేతి పైన యాసిడ్ పడేలా చేసుకున్నాడు. అది పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కాదు, వాడు క్రియేట్ చేసిన ఇన్సిడెంట్. మన దృష్టి మరల్చి అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్నాడు. వాడు చాలా డేంజరస్ బాబాయ్. అంజలి, నీ మాటల్ని తేలిక కొట్టిపారేలేను. నీవేలో కూడా ఆలోచిస్తాను. వాణ్ణి కూడా ఓ కంట కనిపెడతాను. బట్ ఆవేశపడి అబ్బాయి వైపు వేలెత్తి చూపించావంటే గీత పెళ్లి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మర్యాద తక్కువైతేనే పెళ్ళాగిపోయిన సందర్భాలున్నాయి. అలాంటిది అనుమానం ఎక్కువైతే ఏం జరుగుతుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. అర్థమైంది బాబాయ్. గీతక్క పెళ్లి ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరగాలి. అలా అని మోనిషా మిస్ అవ్వడానికి కారణమైన వాణ్ణి కూడా వదిలిపెట్టను. అంజలి హత్యను చూడాలనుందా? చూస్తారా? చూడాలని ఆశగా ఉందా? నిన్నే చూస్తావా? చూస్తావా? నిన్ను చంపేస్తానన్నా భయపడవేంటి? అరువు, అరవవే, అరువు. ఆర్తనాదం లేదు, పెనుగులాట లేదు. ఏ ఓ, నువ్వు ఫోటోవి కదా, అందుకేనా? నా తమ్ముడు ప్రేమని కాదని మా ఇద్దరి ప్రేమని తుంచేశావు. నిన్ను బ్రతకనివ్వను. చిత్రహింసలు పెట్టి చంపేస్తా, చంపేస్తా, చంపేస్తా. గుండె పగిలిపోయి ఉబికి వస్తున్న ఏడుపును మర్చిపోవటానికేనే బలవంతంగా నవ్వుతున్నాను. కసి, పొగ, నీ రక్తం కళ్ళ చూడాలి.